నిర్మాతల పంచాయతీ ఇప్పుడు హీరోల దగ్గరకు చేరుకుంది. నిర్మాతలు హీరోల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. సమస్య పరిష్కరించడానికి పెదరాళ్ల పాత్ర పోషించాలని కోరుతున్నారు. మరి టాలీవుడ్ సమస్యకు ఇవాళైనా ఎండ్ కార్డు పడుతుందా? సినిమాల బంద్ వివాదంలో నిర్మాతల మండలి ప్లాన్ బి అమలు చేస్తుంది. హీరోల జోక్యంతోనైనా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. అగ్ర హీరోలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. ఇప్పటికే చిరంజీవిని కలిసి వివాదం పూర్వపరాలు చెప్పారు నిర్మాతల మండలి ప్రతినిధులు. నాగార్జునను సైతం మరికొందరు నిర్మాతలు కలిశారు. సురేష్ బాబు ద్వారా వెంకటేష్ దృష్టికి కూడా వెళ్లింది ఈ వివాదం. నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో బాలకృష్ణతోనూ భేటీ అయ్యారు నిర్మాతలు. కార్మికులను పిలిచి మాట్లాడాలని కోరారు. ఇప్పటికే కార్మికులతో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయం చెబుతానని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని మరికొందరు అగ్ర హీరోలు సూచించారు. టాలీవుడ్ అగ్రనటులు పెద్దరాళ్ల పాత్ర పోషించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నిర్మాతలే కాదు కార్మిక ఫెడరేషన్ కూడా కోరుతుంది. తమకు అన్యాయం జరగకుండా చిరంజీవి ఏం చెప్పినా కట్టుబడి ఉంటామంటున్నారు కార్మిక సంఘాల నేతలు. అయితే ఇటు ప్రొడ్యూసర్లను అటు కార్మికులను వదులుకోలేని పరిస్థితి హీరోలదే. ఎవరికీ గట్టిగా చెప్పలేని డైలమాలో ఉన్నారు. ఎందుకంటే సినిమాల నిర్మాణం పరంగా నిర్మాతలతో మంచి రిలేషన్ ఉంటుంది. అలాగే అభిమానుల రూపంలో కార్మికులు కూడా కావాల్సిన వాళ్లే. సో ఎవ్వరికీ అన్యాయం జరగకుండా మధ్య మార్గంగా సమస్య పరిష్కారానికి ఆలోచిస్తున్నారు హీరోలు. ఇప్పటికే వివాదం సద్దుమణిగేలా లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వం వహించిన 30% శాలరీల పెంపునకు ససేమిరా అంటున్నారు నిర్మాతలు. కార్మికుల 9 డిమాండ్లలో 5 డిమాండ్లు ఎటూ తేలకుండా మిగిలాయి. ఇవాళంతా చక్కబడుతుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హీరోలు జోక్యం చేసుకుంటే సమస్య గంటలో పరిష్కరించవచ్చని కోరుతున్నారు.